back to Studio N Focus. సముద్రాన్ని చూడగానే ఒడ్డుకు వచ్చే అలలు కనిపిస్తాయి. పడవపై ప్రయాణం చేసి సముద్ర మధ్యకు వెళితే ప్రశాంతమైన సాగర రూపం దర్శనమిస్తోంది. ఇంతకీ తుఫాన్ ఎలా ఏర్పడుతుంది? తుఫాన్లలో కూడా రకాలు ఉన్నాయా? ఈ విధంగా వాతావరణ సమతుల్యతను కాపాడే ప్రయత్నంలో భాగంగా చుట్టుపక్కల ఉన్న గాలి ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతుంది. తనతో పాటు వెచ్చటి ఆవిరిని మోసుకెడుతుంది. ఈ క్రమంలో ఘనీభవించి దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. వీటిని క్యుములోనింబస్ మేఘాలుగా వ్యవహరిస్తారు. సముద్రపు ఉపరితలం వెంబడి ఈ అల్పపీడన ప్రాంతం కదులుతున్న కొద్దీ ఈ ప్రక్రియ వేగవంతమవుతూ బలపడుతుంది. ఇలా సముద్రంపై ఏర్పడ్డ అల్పపీడన ప్రాంతంలోని గాలి వేగం ఆధారంగా ఆయా వాతావరణ వ్యవస్థలు అలర్ట్ అవుతుంటాయి. సముద్రంలో ఏర్పడే పీడనాలు, వాటి ఉధృతితో పాటు పలు కోణాల్లో శాస్త్ర పరిశోధకులు గుర్తిస్తారు. అయితే తుఫాను ఏ వర్గమో జాతీయ హరికేన్ కేంద్రమే అధికారికంగా ప్రకటిస్తుంది. బంగాళాఖాతంలో అండమాన్ దీవుల దగ్గర ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ఈరోజు ఉదయం 8:30 గంటలకి తుఫాను కింద మారింది. దీని పేరు హడ్. ఇది ప్రస్తుతం లాంగ్ ఐలాండ్కి చాలా సమీపంలో ఉంది. ఇది మరింత బలపడి సివియర్ సైక్లోన్గా మారి తర్వాత వెరీ సివియర్ సైక్లోన్గా మారి 12వ తారీఖు ఉదయానికి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యన తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతి ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో సగటున 5 తుఫాన్లు ఏర్పడుతున్నాయని గుర్తించారు. అంతేకాదు గతేడాది పైలిన్ తుఫాను ప్రళయ గర్జనతో ఒడిశాలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా హుదూద్ తుఫాన్ ముప్పు ఒడిశాతో సహా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తుంది. పుట్టే బిడ్డలకు జంతువులకు పేర్లు పెట్టడం చూస్తుంటాం. అయితే ప్రళయంలా ముంచుకొచ్చే తుఫాన్లకు పేర్లు ఉంటాయా? తుఫానుకు సపరేట్ అన్నట్లుగా భావిస్తే వాటికి పేర్లను ఎవరు సెలెక్ట్ చేస్తారు? అసలింతకీ తుఫాన్లకు నామకరణం చేసే సిద్ధాంతానికి మొదటి ఎక్కడ శ్రీకారం చుట్టారు? సముద్ర తీర ప్రాంతాలకు తుఫాన్ల ముప్పు కొత్తేమీ కాదు. అయితే ఈ తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయంపై భిన్న కథనాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే తుఫాన్ల కోసం ప్రతి దేశం 8 పేర్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇలా 64 పేర్లను ప్రతిపాదించాయి. ఈ పేర్లు అతి క్లుప్తంగా అందరూ పిలవడానికి వీలుగా ఉండాలి. ఈ పేర్ల ద్వారా ఎవరిని అవమానపరుస్తూ లేదా కించపరిచే అర్థాలు ఉండకూడదు. ఇలా ప్రతి దేశం పంపిన పేర్లను అక్షర క్రమంలో లిస్టు తయారు చేస్తారు. కనుగొన్న తుఫాను ప్రతిసారి అక్షర క్రమంలోనే ఆయా దేశాల నుంచి వరుసగా వచ్చిన పేర్లలో ఒకదాన్ని ఎంపిక చేస్తారు. అలా అంగీకరించిన వరుస క్రమంలోని పేర్ల నుంచే తుఫాను పేరు ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. Just reviewed the cyclonic situation. All preparations have been made like they were for Cyclone Phylon, and all the concerned departments have made contingency plans to face the situation. గత దశాబ్ద కాలం నుంచి వస్తున్న తుఫాన్లకు లైలా, పైలీన్, హెలెన్ ఈ విధంగా ఇంతవరకు 22 పేర్లకు పైనే వాడుకున్నట్లు సమాచారం. ఇంకా 40కి పైనే పేర్లు వాడుకునే వీలుంది. ఆ తర్వాత మరో 64 పేర్లతో మరో జాబితాని తయారు చేస్తారు. ఇప్పుడు దూసుకొస్తున్న తుఫాన్కు హుదూద్ గా ప్రకటించారు. గతించిన తుఫాన్లు ఏ విధంగా విరుచుకుపడ్డాయో, ఎంతటి వినాశనం సృష్టించాయో దివిసేమ మొదలుకుని మరెన్నింటినో తలుచుకుంటుంటారు కోస్తా తీర జనం. అయితే తాజాగా ఇప్పుడు హుదూద్ సృష్టించే ప్రళయం గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. హుదూద్ తుఫాన్ విరుచుకుపడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జాతీయ విపత్తు నివారణ సంస్థ రంగంలోకి దిగింది. అయితే పాలక ప్రభుత్వాలు మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉండడంతో తుఫాన్ వైపు ఇంకా దృష్టి పెట్టలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిన్నపాటి జల్లులు కురిస్తే పొంగిపొర్లే మురుగు కాల్వలతో తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉంటాయో ఇక్కడ జనానికి బాగా తెలుసు. ఇలాంటి వాతావరణంలో హుదూద్ తుఫాను విరుచుకుపడితే ఎంతటి వినాశనం జరుగుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే పాలక ప్రభుత్వాలు మేల్కొని ప్రళయ విపత్తుకు ముందే చర్యలు తీసుకుంటారా, లేక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన పరామర్శలతో పాలకులు సరిపెడతారా అన్న దానిపై బిగ్ డిబేట్. ఇది వాల్టి ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్టూడియో ఎన్.